వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌర సరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. దీని విలువ 1 కోటి పైచీలకు ఉంటుందని అంచనా. ఎన్నికలకు ముందే బియ్యం మాయమైన అప్పట్లో అధికారులు ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, పౌర సరఫరాల శాఖ అధికారులు బదిలీలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు విచారణ చేయగా పేర్ని నాని సూచనల మేరకే బియ్యం తరలించారు అని గోదాం ఇన్ఛార్జి వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పౌర సరఫరాల శాఖకు 2 చోట్ల గోదాములు ఉన్నాయి. చిలకలపూడి వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములు ఉన్నాయి. మంగనపూడి బీచ్ సమీపంలో బందర్ రూరల్ మండలం కొత్తపూడి పంచాయతీ పొట్లపాలెం గ్రామంలో పేర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. వీటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఆ శాఖ వీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తుంది. వీటి సామర్థ్యం సుమారు 1,00,000 టన్నులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మార్చి, ఏప్రిల్ నెలలో ఈ గోదాముల నుంచి సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. అయినా ఈ విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. సాధారణంగా గోదాములను అద్దెకు ఇచ్చిన తరువాత యజమానికి ఎలాంటి సంబంధం ఉండదు. మొత్తం బాధ్యత పౌర సరఫరాల శాఖ అధికారులదే. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో పేర్ని మనిషిని బఫర్ గోదాముల వద్ద అవుట్ సోర్సింగ్ ద్వారా ఇన్ఛార్జిగా నియమించారు. గోదాముల నుంచి పెద్ద ఎత్తున బియ్యం మాయమైన ఘటనకు ఇన్ఛార్జితో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులను బాధ్యులను చేయాల్సి వచ్చింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పేర్ని నాని బియ్యం దందాకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రేషన్ మాఫియా పైన కొంత చర్చ నడుస్తా ఉంది. కాకినాడ పోర్టు కేంద్రంగా ద్వారంపూడి చంద్రరెడ్డి కొన్ని వేల కోట్లు విలువ చేసే బియ్యాన్ని తయారించిన బియ్యాన్ని దోచుకుని పెద్దసారి బిజినెస్ చేసిన వైనంపై కూడా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో ఉండాల్సిన రేషన్ బియ్యం మాయం కావడానికి మరో చర్చకు దారితీసింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఎండీ వాహనాల ద్వారా నియోజకవర్గాల వారీగా అప్పుడు ఉన్న మంత్రులు కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, రేషన్ బియ్యంలో మాఫియాతో వాడు చేతులు కలిపి బియ్యాన్ని అడ్డగోలుగా దోచేశారు. వీటన్నిటి కూడా గోడౌన్ లో భద్రపరిచి తర్వాత కాకినాడ నుంచి రాగానే అక్కడికి పంపించేవాళ్ళు. అయితే కొన్ని చోట్ల అధికారులు దాడులు చేసి కొంతమంది పట్టుకున్న నేపథ్యంలో అటువంటిది పట్టుకున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ లో నిల్వ ఉంచారు. అప్పటి నుంచి కూడా అధికారుల ఆధీనంలో ఉండాల్సిన గోడౌన్లు అయినప్పటికీ కూడా పేర్ని నాని ఆధీనంలో ఉంచారు. దీంతో అందులో ఉండాల్సిన బియ్యం మొత్తం కూడా మాయమైంది. అయితే అప్పుడు వెలుగులోకి రాని విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 250 మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పుడు మాయం కావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పేర్ని నాని అలా అనుచరులుగా ప్రశ్నించగా ఎంతైతే మాయమైందో ఆ బియ్యం మొత్తం తాను ఆ డబ్బులు చెల్లిస్తానంటూ జాయింట్ కలెక్టర్కి పేర్ని నాని రాసిన లేఖపై కూడా చర్చ నడుస్తుంది. అంటే ఒక తప్పు జరిగింది, తప్పులు కప్పిపుచ్చుకున్నది తన డబ్బుతో వాటంతా మనం కొనుగోలు చేస్తారనే విధంగా పేర్ని నాని వ్యవహారకాలపై కూడా ఇప్పుడు రాజకీయ చర్చ వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి పేర్ని నానితో పాటు ఎవరైతే పాత్రదారులు స్వచ్ఛతారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అదే కాకుండా ఇటీవల పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు పేర్ని నాని మాట్లాడినా ప్రెస్ మీటింగ్ ముందు వచ్చినా కూడా వైసీపీ నాకు ఆ బండబూతులు తిట్టినా అడ్డగోలుగా వ్యవహరించినా వెనకేసుకొచ్చే పేర్ని నాని అదే కూటమి పార్టీ నాయకులు ఏ చిన్న వ్యాఖ్యలు చేసినా కూడా వారిపై నీతులు చెప్పే విధంగా సటైర్లు వేస్తూ తమ తప్పులు కప్పిపుచ్చినందుకు ఇటు వారిపై విమర్శలు చేసే వంట్లో నిష్ఠాతులకు పేర్ని నాని ఇప్పుడు 250 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించి బొక్కేశారని, దీనికి సంబంధించి తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా కూర్చొని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి అదేవిధంగా పేర్ని నాని పాత్రకు సంబంధించిన కూర్చొని విచారణ చేసి ఎవరైతే ఇంట్లో ఉంటో అందరిపై చర్యలు తీసుకుంటే మరోసారి ఇటువంటి రేషన్ బియ్యం మాఫియాని అరికట్టే విధంగా ఉంటుందని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. త్వరలోనే వీటికి సంబంధించి ఒక అధికారులు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.